ఒకసారి మా ఇంటి దగ్గర బ్యూటీ చూడండి మామ. సో ఇది రోడ్. సో రోడ్ బయట అవతల అయితే చూడండి మొత్తం గ్రీనరీ, ప్లస్ ఆ దూరంలో చెరువు కూడా అనిపిస్తుంది కదా. సో కొంచెం ఎండాకాలం అవడంతో మొత్తం అయితే ఇంకిపోయింది. నిన్న మన ఈ వెదర్ కూడా సేమ్ కిరీస్ అని వెదర్ లెక్క అయిపోయింది మామ. సో మార్నింగ్ అంతా ఎండ్ ఉంది, ఇప్పుడు చూడండి సాయంత్రం మొత్తం వర్షం అయితే పడుతుంది. సార్ అక్కడ ఫ్యూల్ చూడండి మామ, రేంజ్ అయితే 29 పడిపోయింది. బేసికల్లీ మా డాడీ అయితే మనీ ఇచ్చిండు 2000 డీజిల్ అయిపోయి అని, నేనైతే ఖర్చు పెట్టేసినాం. మా మమ్మీకి అయితే ఈసారి టెండర్. గుడ్ మార్నింగ్ మోమ్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. మనోళ్ళకి హాయ్ చెప్పు మమ్మీ. సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం అండ్ లైట్గా వర్షం కూడా పడుతుంది. సో ఎంత లేదు, ఒక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. సో మనమైతే డైరెక్ట్ షోరూమ్ దగ్గర అయితే వెళ్తాం. సో ట్రెండ్స్కి అయితే వచ్చేసినాం, మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో నేను కనుక్కున్న ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో అని. సో ఆఫర్స్ అయితే ఉన్నాయని చెప్పారు, అందుకే ఇక్కడికైతే వచ్చినాం. సో ఎట్ ప్రెజెంట్ మనం కొనడానికి వచ్చింది అయితే మోస్ట్లీ ట్రౌజర్స్ మామ. సో చూసిరా జీన్స్ అయితే వాడి బోర్ కొడుతుంది. సో ట్రౌజర్స్ తీసుకుందామని అనేసి అయితే వచ్చినా. అండ్ కంపేర్ టు మ్యాక్స్ ట్రెండ్స్లో అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకైతే, కానీ ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. సో చూద్దాం ఏది మన ప్రైస్లో ఉంటుందో. సో ఈ ప్యాంట్ అయితే ట్రై చేసినాం. సో ట్రౌజర్స్ కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, కానీ కొంచెం కింద రిలాక్స్డ్ ఫిట్ ఉంది. సో బాగుంది కలర్ అయితే, కానీ పైన షర్ట్ ఈ మ్యాచ్ సెట్ కాలేదు. పైన కానీ వైట్ షర్ట్ వేస్తే మాత్రం మామూలుగా ఉండదు. సో ఇంకో కలర్ కూడా ట్రై చేద్దాం మనం అయితే. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే బ్యాగీ ప్యాంట్స్. ఇప్పటివరకు నేను ఇట్లాంటి ప్యాంట్స్ అయితే ట్రై చేయలేదు, కానీ మా ఇంట్లో వేసుకొని తిరిగితే మా డాడీ ఇంట్లోకి వెళ్ళిపో అంటాడు డైరెక్ట్. అండ్ మా మమ్మీ చూడండి మామ, ప్యాంట్లు చూడండి అంటే షర్ట్స్ చూస్తుంది. షర్ట్ నాకు వద్దు మమ్మీ, నాకు ప్యాంట్లు కావాలి. ఈ కలర్ నేను వేసుకున్నా, నువ్వు ఇప్పిస్తా అంటే ఓకే తీసేసుకున్నాం. కలర్ ఎట్లుందో మా మమ్మీ సెలెక్షన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. థ్యాంక్స్ మమ్మీ. మీ పెళ్ళి కొడుకు షర్ట్ లాగా ఉంది మమ్మీ ఇది, చూడు. ఇంకో నీకేం అనిపించలేదా పెళ్ళి కొడుకు షర్ట్ లెక్క? సరే నీకు నచ్చింది తీసేసుకున్నాం. మా మమ్మీ అది సెలెక్ట్ చేస్తే నాకు ఈ బ్లూ కలర్ షర్ట్ నాకు నచ్చింది మమ్మ, ఈ బ్లూ కలర్. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఎట్లుంది, బాగుందా? ఓకే అక్క, అది నీ సెలెక్షన్, ఇది నా సెలెక్షన్. బాగుందా? అట్లా కాదు మమ్మీ, ఇట్లానే తిప్పు. ఇట్లా కంప్లీట్గా బ్లాక్ అండ్ బ్లాక్ ప్యాంట్ సేమ్ కంపెనీ నుంచి తీసుకుంటే అప్రాక్స్ 50% ఆఫ్ అనమాట. సో ఈ రెండు కలిపేసి నాకు 1500లో వచ్చేస్తున్నాయి. చాలా బెస్ట్ థింగ్. కానీ మా మమ్మీ షర్ట్ వద్దని చెప్తుంది, ఎందుకంటే బ్లాక్ చాలా ఉన్నాయని. నిజం చెప్పాలంటే నా దగ్గర బ్లాక్ లేవు మామ, చాలా రిక్వెస్ట్ చేస్తున్నా బ్లాక్ తీసుకుందామని, కానీ మా మమ్మీ అసలు వద్దనే అంటుంది. సో ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో అయినా బ్లాక్ షర్ట్ తీసుకోవాలి, ఎందుకంటే క్లాత్ బాగుంది, క్లాత్ స్ట్రెచబుల్ ఉంది. సపోజ్ ఫ్యూచర్లో మనం ఏమైనా లావ్ అయినా కూడా సెట్ అవుతుంది. కానీ కింద ప్యాంటు కూడా చాలా బాగుంది క్లాత్ కానీ. సో ఇది ఒకటి కన్ఫర్మ్. ఇంకా వేరే చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. అమ్మ ఇలా పక్క అంకులేరా నువ్వు, ఇట్లా ఉందిరా షర్ట్. ఆడ మంచిగా అనిపించింది, ఇదికోసమేమో అంకుల్ లెక్క ఉంది. తీసేద్దాం ఫస్ట్. సో ఫైనలీ షాపింగ్ డన్ మమ్మీ. థ్యాంక్స్. మా మమ్మీ ఒక షర్ట్ నాకు ఇప్పించింది మా డాడీ తెలియకుండా. థ్యాంక్స్ మమ్మీ. సో నీకేం కావాలి చెప్పు మమ్మీ శుభ సందర్భంలో. సో గప్చూప్ ఇప్పిస్తుందా? సో మా మమ్మీకి గప్చూప్ ఇప్పించి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. సో మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఏమైందంటే మేము ఎస్టిమేషన్ కొద్దిగా అమౌంట్ అనుకున్నాం, సో దానికంటే ఎక్కువైపోయింది అనమాట. అండ్ మా మమ్మీ కూడా కొన్ని కొంటానని చెప్పింది, పాపం తను కూడా కొనలేదు.
అండ్ తన మనీతో నాకైతే షర్ట్ అయితే కొనిపించింది. అండ్ ఇప్పుడు నా దగ్గర మొత్తం పోవంగా మొత్తం 50 రూపాయలు అయితే మిగిలినాయి మామ. సో దాంట్లోనే మా మమ్మీకి గప్చుప్ అయితే అడిగింది, గప్చుప్ తినిపిద్దామని ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఎనీవే మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ. ఆ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బ్లూ కలర్. మమ్మీ బా మా మమ్మీ బిస్కెట్లు వేసింది ఇంటి నుంచి. ఇంతకుముందేగా మమ్మీ వీడియో తీయకముందు 50 రూపాయలు మిగిలినాయంటే నాకు గప్చుపి పీపా అన్నావు. అదే నువ్వు వీడియో ఓపెన్ చేసేసరికి చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. వీడియో ఓపెన్ కాకముందే చూడు డ్యూయల్ షేడ్స్. అదే నువ్వు వీడియో ఆగు మమ్మీ, వీడియోలో అందరి ముందర క్రెడిట్ కొట్టేద్దామని ప్లాన్ వేసినాను అంతే. నాకు అర్థం దా మమ్మీ 50 రూపాయలు నీకు మంచి గప్చుప్పులు ఇప్పిస్తుందా? తిను మమ్మీ, సర్లే అని తిను 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 మమ్మీ తిను. స్మెల్ ఎందుకు చూస్తున్నావు, తిను. సో ఇంతే మమ్మీ, ఈ వీడియో అయితే చాలా చిన్నగా వచ్చింది. సో నెక్స్ట్ టైం అయితే మా మమ్మీతో పెద్ద వీడియో అయితే ప్లాన్ చేద్దాం. సో మీరైతే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో కొంచెం ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మమ్మీ బాయ్ చెప్పు, లైక్ చేయమని చెప్పు మమ్మీ. బాయ్ బాయ్ మామ.